హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అండ్ లాస్ట్ 2 days మనకి ఫ్రెండ్స్ ట్రేడింగ్ సెటప్ ఏం సరిగా దొరకట్లేదు. అంటే గ్యాప్ అప్ చాలా పెద్దగా అయిపోయింది. దాని తర్వాత అదే సైడ్ వేస్ కూడా అంత కాదు యాక్చువల్లీ. ఏదో స్కాల్పింగ్ లాగా పాయింట్స్ దొరకడం కన్సిడర్. సో ఏంటంటే ఇబ్బందిగా ఉంది, నాకు కూడా తెలుసు. బికాస్ నేనే 10 టూల్స్ వాడి దాన్ని అనలైజ్ చేసుకొని టెక్నికల్ లెవెల్స్ అవన్నీ పట్టుకున్నాక సమ్ ట్రేడ్ చేస్తాం. కానీ ఈరోజు కొంచెం ట్రేడింగ్ డిఫరెంట్ అంటే యాజ్ యూజువల్. బట్ ఒక సెటప్ మనకి ట్రాప్ చేయడానికి ప్రయత్నించింది పుట్ సైడ్, అంటే డౌన్ సైడ్. పుట్ సైడ్ అంటారు కదా, డౌన్ సైడ్. యాక్చువల్లీ సిన్స్ మార్నింగ్ నుంచి అది అప్ సైడే మూమెంటం ఇవ్వాల్సి ఉంది. అది ఎలా తెలుస్తుంది నాకు అని చెప్తే, బేసికల్లీ అది చెప్పాను కదా, నాకు వేరే టూల్స్ కూడా ఉంటాయి, అవన్నీ చూస్తామన్నమాట. చూసాక డిసైడ్ అవుతాము. నా ఇండికేటర్ కూడా ఈరోజు ఎలా ఉంది, ఎలా అప్డేట్ ఇచ్చింది, అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ లెట్స్ చార్ట్ మీద తీసుకెళ్ళి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ అది బెటర్ ఉంటుంది. ఫస్ట్ డిస్క్లైమర్తో స్టార్ట్ చేద్దాం. డిస్క్లైమర్ వచ్చేసి మనం సేఫ్ రిజిస్టర్ కాదు. సో ఇది ఎలాంటి బైసెల్ రికమెండేషన్ కాదు, హోల్డ్ కాదు. సో ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మనం, అంతే. ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఇది మన ట్విట్టర్ అకౌంట్. ఇన్ కేస్ మీరు ఇందులో జాయిన్ అయ్యి చూస్తారంటే చూసుకోవచ్చు. నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే ఎగ్జిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చేస్తే ఒక ఐడియా ఉంటుంది నాతో ఎంతమంది ఉన్నారని. లైక్ చేస్తే మన తెలుగు కమ్యూనిటీకి రీచ్ అవుతుంది. 15 likes అయితే నా రిక్వెస్ట్ ఉంటుంది. 15 likes ఒకవేళ మీరు చూస్తున్నట్లయితే. నచ్చితే లైక్ చేయండి, అదర్వైజ్ దట్స్ ఆల్సో ఫైన్. డిస్క్లైమర్ క్లియర్. నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద ఇండైసెస్ చూసుకుందాం మనం ఇప్పుడు. ఓకే, మీ స్క్రీన్ పైన ఇప్పుడు కనపడుతుంది కదా ఇండైసెస్ చార్ట్. ఇది మొత్తం డీటెయిల్స్ ఇండైసెస్ రిలేటెడ్. గమనించినట్లయితే ఈరోజు ఐటీ చాలా పడ్డదండి, 5.87. అంటే ఇంటర్ మార్కెట్ ఒక సైడ్ ఉన్నదంటే ఐటీ ఒక సైడ్ డ్రాస్టిక్గా, అంటే ఒక మార్కెట్ పైకి వెళ్తుందంటే ఇది ఒక మార్కెట్ ఐటీ కింద. సో బ్యాలెన్స్ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండే. సో ఐటీ సెక్టర్లో 5.87 కరెక్షన్ బాగా వచ్చింది ఇది ఒక రోజుకే. నిఫ్టీ సర్వీస్ సెక్టర్లో 0.42 మైనస్ నెగిటివ్లో, ఫార్మాలో 0.34. అదే మనం గమనించినట్లయితే హైయెస్ట్ కన్జ్యూమర్ డ్యూరేబుల్లో ఎనర్జీలో 2.66 అండ్ 2. నిఫ్టీ మెటల్లో 1.27, నిఫ్టీ ఆటోలో 1.18. సో నిఫ్టీ రియాలిటీ 1.12. సో ఇది బెటర్ ఉంది. ఇక్కడ కనిపించేది ఏంటంటే మనం ఏం చూసుకుంటున్నామంటే 50% మనం ఒక ఆన్ యావరేజ్ పాజిటివ్గా తీసుకోవచ్చు. అంటే రేపు పొద్దున్న గ్యాప్ డౌన్ అవ్వచ్చు, రేపు గ్యాప్ అప్ అవ్వచ్చు. అది ఇంకా డీటెయిల్స్గా మనం అనలైజ్ చేద్దాము. బట్ ఎక్కడో మార్కెట్ వచ్చేసి దీన్ని డైజెస్ట్ చేయట్లేదండి. ఏంటంటే మార్కెట్ ఇది ట్రేడ్ డీల్ 1 year నుంచి ఏదైతే ట్రేడ్ డీల్ ఉండే అవుతుందని యూఎస్ నుంచి యూఎస్తో ఏదైతే ట్రేడ్ డీల్ చేస్తాం అనుకున్నా, ఇది మార్కెట్ ఎక్కడో డైజెస్ట్ చేయట్లేదు. అంటే అది పాజిటివ్ నెగిటివ్ అన్క్లారిటీ ఉంటారు కదా, క్లారిటీ లేకుండా అలా ఉందని అనిపిస్తుంది మరి నాకైతే. నాకు కూడా క్లారిటీ లేవు, ఎందుకంటే ట్రేడ్ డీల్ ఇంకా కన్ఫర్మేషన్ లేదండి. ఐ మీన్ ఏ ప్రోడక్ట్ మీద, ఏ సెక్టర్ మీద ఎంత జిఎస్టీ పడుతుంది. వీళ్ళు ఏమంటున్నారు, మనం పంపించే ఎక్స్పోర్ట్లో 18% ఉంటుంది. అవునా? నా ఇండికేటర్ చూపిస్తాను, బట్ దానికంటే ముందు ఇది మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు 18% టారిఫ్ పెట్టి పంపిస్తాం. వాళ్ళు మనకి ఇంపోర్ట్ చేసేటప్పుడు 0 tax ఉంటుంది. ఇది క్వశ్చన్. నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నా వీడియోలో. వెనిజులా నుంచి ఆయిల్ తీసుకుంటామని ట్రంప్ గారు ట్వీట్ చేశారు. సో రష్యన్ ఆయిల్ అంటే కంప్లీట్ స్టాప్ చేస్తామని కూడా రాశారు. సో వెనిజులా కాదు, రష్యా నుంచి మనం కంప్లీట్ ఆయిల్ తీసుకుంటాం, క్లోజ్ చేసేస్తాం, ఆపేస్తామని రాశారు. సో అది ఎందుకంటే యూక్రెయిన్ మీద దాడి చేస్తున్నారు కదా, అది ఆయిల్ నుంచి వచ్చే మనీ వీళ్ళు వార్లో వాడుతున్నారని అదంతా కాదు యాక్చువల్లీ. అంత సీన్ ఏం లేదు వీళ్ళకి. మనం ఆయిల్ ఎక్కడైతే రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుందో మనం తీసుకుంటున్నాం, అది ఎక్కడైనా సరే. అలాంటప్పుడు ఇది లాజిక్ ఏం సెట్ అవ్వట్లేదు ఒకటి. రెండోది, మనం ఎక్స్పోర్ట్ చేస్తే 18%, వాళ్ళు ఇంపోర్ట్ చేసేటప్పుడు 0%. ఇది కూడా ఎక్కడ సెట్ అవ్వట్లేదు. ఏ సెక్టర్ మీద ఎంత అనేది అది కూడా క్లారిటీ లేదు. సైన్ అయ్యిందా లేదా తెలీదు. సెకండ్ వచ్చేసి నేను ఇప్పుడు చార్ట్ చూపిస్తాను, 1 minute చార్టే చూపిస్తా. 1 minute చార్ట్లో ఏదైతే 2700 points పెరిగిందో డైరెక్ట్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చేసింది. ఎవరు వాళ్ళు షార్ట్ చేసిన వాళ్ళు ఇంత? ఒక నార్మల్ ట్రేడర్లు అయితే చేయరండి, ఇంత పెద్ద షార్ట్ చేయరు. బట్ ఎవరు చేశారు అసలు? ఎక్కడో అక్కడ ప్రైస్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు, అంటే అడ్వాంటేజ్ తీసేసుకున్నారు. సో అదొకటి. అండ్ లాస్ట్ 2 days నుంచి మనకి అసలు మూమెంటమే దొరకట్లేదు. సో ఓవరాల్గా మార్కెట్లో క్లారిటీ లేదా, లేకపోతే మార్కెట్ వెయిట్ చేస్తుందా?
మనకి మే నెలలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో అండ్ ఆల్. సౌత్లో కూడా కర్ణాటక, తమిళనాడు సమ్వేర్ అక్కడ ఉన్నాయి. నేను ఒక ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, ఆ ఆర్టికల్ నాకు దొరకట్లేదు. ఆ ఆర్టికల్లో చాలా క్లియర్గా రాశారనమాట. అది దొరికినప్పుడు నేను అంటే అది వెతుకుతున్నాను. ఒకవేళ వన్స్ ఐ గెట్ ఇట్ ఐల్ ఎక్స్ప్లెయిన్ దట్ ఎందుకు ఏందనేది. ఆర్టికల్ క్లియర్గా రాస్తారనమాట. ఏంటంటే అనలైజ్ చేస్తారు ఎలక్షన్స్ వల్ల. ఎలక్షన్ తర్వాత మే జూన్ తర్వాత ఎలక్షన్ తర్వాత అక్కడ మనకి ర్యాలీ కనపడేటట్టు ఉంది అని చూపిస్తున్నారు. అదొక కారణమే. బట్ దానికంటే ముందు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఎలా ఉంటుంది మార్కెట్? ఈ యూఎస్ ట్రేడ్ డీల్ ఏదైతే 1 year నుంచి మనం వెయిట్ చేస్తున్నామో అది అంత పాజిటివ్ లేదు. అంటే పూలు వచ్చింది అన్నప్పుడు పుల్లి రాలేదు కదా. ఇప్పుడు ట్రేడ్ డీల్ అవుతుంది అన్నారు, అవ్వలేదు. కానీ ఇప్పుడు అయ్యేసరికి ఆ మూమెంటం అది ఇంకా ఏం కనబడట్లేదు మనకి మార్కెట్లో. సో ఓవరాల్గా సమ్ క్వశ్చన్స్ మార్క్తో ఉన్నాము. ప్లస్ ఐటీ స్టాక్స్ ఇవాళ చాలా డ్రాస్టిక్గా కరెక్షన్స్ వచ్చాయి. ఇదొకటి. నా డైరెక్ట్లీ మనం ఇప్పుడు మన ఇండెక్సెస్ అయిపోయింది కాబట్టి రేపటి నా చార్ట్ ప్రకారంగా ఎలా ఉందో నేను చూపిస్తాను మీకు. రేపు ఎలా ఉండొచ్చు. నిన్న నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. గ్యాప్ డౌన్ అయితే మనం పై సైడ్కే ట్రై చేయాలని, అదే గ్యాప్ అప్ అయితే మనం డౌన్ సైడ్కి. సో నేను ఇవాళ ఓపెన్ అయింది నార్మల్గానే గ్యాప్ డౌన్ అయింది. బట్ కింద నుంచి పైకి వెళ్దాం అనుకున్నాం, అదే కాల్ సైడ్ ఇవాళ మనకి మూమెంటం ఇచ్చింది. బట్ అట్ ద సేమ్ టైం లాస్ట్ క్లోజింగ్ టైంలో కొంచెం ఫాల్ కూడా జరిగింది. సో నెగిటివ్లో క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది మన చార్ట్. ఓకే, నేను 3 minutes చార్ట్ ఫ్రేమ్ వాడతాను జనరల్గా అయితే ఫుల్ టైం. బట్ మీరు గమనించండి, లెట్స్ సే ఇది మేము పికప్ చేసుకుంది. యాక్చువల్లీ మార్నింగ్ నుంచి మనకి ఎక్కడ దొరకలేదు. ఒకటి మార్నింగ్ దొరికింది పుట్ సైడ్. బట్ జనరల్గా అక్కడ వేరే టూల్స్ని బట్టి చూస్తే అయితే అక్కడ పుట్ సైడ్ లేకుండే. మార్నింగ్ మనకు దొరికింది కాల్ సైడ్. ఒకవేళ నేను ఈ ఇండికేటర్తోనే పని చేయాలంటే ఇలా చేస్తామన్నమాట. బట్ నేను వేరే సిస్టమ్ టూల్స్ అవన్నీ వాడతానని చెప్పాను కదా, దాన్ని బట్టి నేను కాల్ సైడ్ అంటే పాజిటివ్ సైడ్ మూమెంటం సైడే ఉన్నామన్నమాట. ఎందుకంటే నాకు క్లారిటీ ఎట్లా కావాలంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. అదర్ హై ఐదర్ లో, ఈ మీడియం జోన్ నేను చేయనండి. అంటే నా రిస్క్ ఇది. ఏమవుతుందంటే లోవర్ నుంచి హై అండ్ హైయర్ నుంచి లో పట్టుకున్నప్పుడు మనకి అప్రాక్స్ ఏం కాకపోయినా 70 to 100 ఆర్ మేబీ మోర్ దెన్ దట్ అవి మనకి పాయింట్స్ దొరుకుతాయి, చాలా మంచి పాయింట్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ర్యాలీ ఉంది, ఈ ర్యాలీ మనకి మంచి పికప్ వచ్చింది. ఇక్కడ ర్యాలీ చూసినట్లయితే ఇది చూడడానికి చార్ట్ ఓకే, బట్ మనకి తక్కువ ర్యాలీ దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా క్రాస్ ఓవర్. ఈ క్రాస్ ఓవర్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం ఎంత దొరుకుతుంది మనకి 144 పాయింట్స్. బట్ ఇంత మనం క్యాప్చర్ చేయము, ఎందుకంటే ఇమ్మీడియట్లీ ఎంట్రీ చేయము. నెంబర్ 1. ఇమ్మీడియట్లీ విక్స్ చూడండి, విక్స్ అండ్ టెయిల్స్ చాలా క్రియేట్ అయ్యాయి ఈరోజు క్యాండిల్లో. బట్ అదే నేను ఏదైతే సెటప్ చెప్పానో దీని తర్వాత ఈ క్రాస్ ఓవర్ తర్వాత ఇక్కడ మీకు విక్స్ తక్కువ దొరుకుతాయి, బట్ అట్ ద సేమ్ టైం మీకు మూమెంటము దొరుకుతుంది. ఓకే, అండ్ లాస్ట్ హైయర్ టు లో సైడ్ మనం క్యాప్చర్ చేసుకున్నట్లయితే ఈ ట్రెండ్ని మనం ఇటు తీసుకెళ్దాం. ఈ క్రాస్ ఓవర్ కదా వచ్చే సమ్వేర్ ఇది. ఈ క్రాస్ ఓవర్కి మనకి పుట్ సైడ్ కన్ఫర్మేషన్, కానీ ఇది వచ్చేగల 215కి మనకి కన్ఫర్మేషన్ ఉంది. సారీ, సమ్వేర్ మనకి 230కి ఉంది, కానీ మనకి యాక్చువల్లీ బ్రేక్అవుట్ వచ్చేసి 250, 255, 3 o'clock వరకు మనకు దొరుకుతుంది. సో ఇది ఒక కన్సర్న్ అనమాట. అండ్ మార్నింగ్ నుంచి మనం కాల్ సైడ్కి అంటే పాజిటివ్ సైడే ఉన్నాము. అయితే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ఎలా ఉంది, ఒకవేళ రేపు ఛాన్సెస్ ప్రాబబిలిటీ ఏందని చూపిస్తే, నిన్న మనం డిస్కస్ చేసాం. ఇది మనకి క్రాస్ ఓవర్ కాలేదు, నిన్న కొంచెమే క్రాస్ ఓవర్ అండి. వాళ్ళు ఇంకా కొంచెం పైకి వెళ్ళింది, అంటే పాజిటివ్గానే క్లోజ్ అయింది. అంటే డైలీ టైం ఫ్రేమ్లో ఇది మనం పాజిటివ్లో ఉన్నాం, గుర్తుపెట్టుకోండి. డైలీ టైం ఫ్రేమ్లో ఇన్ కేస్ మనం 1 hour తీసుకుంటే 1 hourలో బేరిష్ ఉన్నాం. ఓకే, ఎందుకు మనకి ఇప్పుడు బేరిష్ మూమెంటమే క్లోజ్ అయింది మనకి, క్లియరా? సో మన సపోర్ట్ ఇక్కడ ఉండాలి. నేను లెవెల్స్ కూడా ఇస్తాను, బట్ మనం వచ్చేసి ఇక్కడ బేరిష్గా ఉన్నాము 1 hourలో. అండ్ 30 minutes కూడా ఒకసారి చూసుకుందాం. 30 minutesలో కూడా బేరిష్ ఉన్నాము. అండ్ 15 minutes చూసుకున్నట్లయితే స్లైట్లీ బేరిష్లోనే ఉన్నాం. సో ఓవరాల్గా మనం బేరిష్లోనే ఉన్నామని కనపడుతుంది. సో రేపు గ్యాప్ అప్ అయినా నేను బేరిష్గా అవుతాను, గ్యాప్ డౌన్ అయితే నేను బులిష్కి వెళ్తాను. గ్యాప్ డౌన్ అవుతే ఏమవుతుంది? ఎందుకు గ్యాప్ డౌన్ అంటే, గ్యాప్ డౌన్ అయిందంటే ఈ ట్రెండ్ అనేది మనకి కిందికి వచ్చేస్తుంది. ఈ ట్రెండ్ ఎప్పుడైతే కిందికి వచ్చేస్తుందో నేను ఇక్కడ రివర్సల్కి నేను ప్లాన్ చేస్తాను. ఇది ప్లాన్ చేయడం నాకు ఉంటుంది. అదే నిఫ్టీలో ఎలా ఉంది? నిఫ్టీలో కూడా సేమ్ ఆల్మోస్ట్ అలాగే ఉంది. నిఫ్టీలో మనకి 30 minutes టైం ఫ్రేమ్లో బేరిష్గా ఉన్నాము, కానీ అంత జోన్ వచ్చేసి మీడియంలో వచ్చేసాము. అలాంటప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ అప్ కూడా అవ్వచ్చేమో. బట్ ఇవాళ గ్యాప్ అప్
మనకి ఇక్కడ కొంచెం పైకి వెళ్ళి కిందికి రావచ్చు, ఎందుకంటే ఇది మనకి గ్యాప్ అని కూడా ఉంది. మీకు 30 మినిట్స్ చూడండి బేరిష్లో ఉన్నాము, డైలీ టైం ఫ్రేమ్ బులిష్ ఉన్నాము. సో డైలీ టైం ఫ్రేమ్ బులిష్ ఉన్నాం కాబట్టి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ మనకి ఉంది, బట్ లెట్స్ సీ. అండ్ ఇది కొద్దిగా కిందికి కూడా రావడం వస్తుంది. సో గ్యాప్ అప్ అయి కిందికి రావడం వస్తుంది ఏందో అది జాగ్రత్తగా చూడాలి. ఇంకా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా మనకి బేరిష్ ఉంది ప్రస్తుతం అయితే, బట్ మీడియం బేరిష్ ఇది. అండ్ నేను అన్నాను కదా మొన్న మనకి సండే నాడు కదా, సండే నిన్ననే కదా, ఇది చూడండి, ఇది 1 మినిట్ పెట్టేస్తాను, 1 కూడా కాదు 1 మినిట్. ఇది 1 మినిట్లో ఇంత పైకి వెళ్ళి కిందికి కూడా వచ్చేసింది. ఇప్పుడు క్లారిటీ ఉంది. 1 మినిట్లో ఎక్కడ టైం దొరుకుతుంది మనకి? ఎవరు బై చేసి ఇంత షార్ట్ చేస్తారు ఇది అంతే. అంటే మనకి 1245 పాయింట్స్ ఓపెన్ అయినా మనం యాక్చువల్లీ 696 పాయింట్స్ అదే అనుకోవాలి ఇంకా. అండ్ అప్పటి నుంచి ఈ 696 పాయింట్స్ నుంచే మనం చూసుకున్నట్లయితే అదే ట్రెండ్లో ఉన్నాం. లెట్స్ సే దీన్ని 10 మినిట్స్ చేద్దాం, 5 మినిట్స్ చేద్దాం, దట్స్ ఇట్. అదే జోన్లో అదే ట్రెండ్లో ఉన్నాం, ఏ మూమెంట్ లేదు. 2 డేస్ నుంచి, ఒక రోజుని కూడా కాదు, 2 డేస్ నుంచి మనకి ఇక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ దొరుకుతుంది ట్రేడింగ్కి. సేమ్ నిఫ్టీలో కూడా అలాగే ఉంది మనకి, నిఫ్టీ బ్యాంకులో కూడా అలాగే ఉంది. ఇంత పెద్ద ట్రెండ్ ఉంది, బట్ మనకి స్టార్ట్ ఎక్కడైంది? 3000 పాయింట్స్ స్టార్ట్ అయినా మనం యాక్చువల్లీ 1500 కన్సిడర్ చేయాలేమో. అండ్ సేమ్ ఇదే జోన్. సో ఇక్కడ క్యాచ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంది. సో పాయింట్స్ చాలా జాగ్రత్తగా చేయాలి. ఐఎమ్ షూర్ ఇక్కడ స్టాప్ లాస్ 2 సైడ్లో హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 2 సైడ్లో. అందుకే ఎంత వీలైతే అంత తొందరగా మనం ఫస్ట్ జోన్ ఐడెంటిఫై చేయాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను మళ్ళీ చెప్తాను. ఎప్పుడైనా మనం ట్రేడ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మనం కాల్ సైడ్కి వెళ్తామా, పుట్ సైడ్కి వెళ్తామా, ఒకటి డిసైడ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి జోన్ డిసైడ్ చేయాలి, ఓకే. సెకండ్ వచ్చేసి ఆ జోన్ తర్వాత ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. స్ట్రైక్ అంటే లెట్స్ సే 60,900 అనో 59,800 అనో ఒక స్ట్రైక్. ఆ ప్రైస్ అనేది లాక్ చేసుకోవాలి. దీని పైకి వెళ్తారు ఇంటి చేద్దాం. మూడవది రిస్క్ కంట్రోల్ చేయాలి. ఒకవేళ జోన్ ఇది కాల్ అయినప్పుడు మార్కెట్ పైకి వెళ్తున్నప్పుడే మనం ఇంటికి చేయాలి. ఒకవేళ 400 కొన్నారు, పైకి వెళ్తుంది, ఓకే గుడ్. కానీ ఎప్పుడైతే కిందికి వస్తుందో ఇక్కడ 395 390 వచ్చింది అనుకోండి, 15-20 పాయింట్స్ చాలు, ఎక్కువ 20 పాయింట్ తీసుకోవచ్చు మ్యాక్సిమం, 20-25 అంతే. అంతకంటే ఎక్కువ అయితే నేను సజెస్ట్ చేయను. బట్ ఇంతవరకు వస్తే ఒక 25 పాయింట్స్ వస్తే లాస్ అవుతుంటే ఎగ్జిట్ చేసేయాలి. కానీ ఇది ఇంకా 100 పాయింట్ దాకా వెళ్ళిన దాకా ఆగకూడదు. ఎందుకంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ ఒకసారి క్రియేట్ అవుతాయి అనమాట, మనం క్లోజ్ చేసేస్తాం లాస్ అనవసరంగా, అండ్ పైకి వెళ్ళిపోతుంది మళ్ళీ. సో ఫోర్త్ వచ్చేసి ప్రాఫిట్ని ట్రైల్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీ జోన్ సెటప్ అయిందో బిగ్ పాయింట్స్ కవర్ చేయడానికి, అంటే ఎక్కువ పాయింట్స్ కవర్ చేయడానికి ప్రయత్నించాలి ఎప్పుడైనా. ఈ ప్యాటర్న్ నుంచి చేస్తే బెటర్ ఉంటుంది. లెట్స్ సే నేను ఒక 10 మినిట్స్ టైం ఫ్రేమ్ పెడతాను. ఈ 2 రోజులు కాకుండా నా ఇండికేటర్ ప్రకారంగా నేను ఒకవేళ ఎగ్జాంపుల్గా లెట్స్ సే ఇది తీసుకుందాం. ఇక్కడ క్రాస్ ఓవర్ అవుతుంది. ఈ క్రాస్ ఓవర్ అంటే నేనేం చేస్తాను, ఇక్కడ మార్క్ చేసుకుంటా. నా స్టాప్ లాస్ ఎంత ఉంది? ఈ క్యాండల్ లో, అంతే. ఈ క్యాండల్ లో చూసుకున్నా కూడా మనము హాయ్ ఎంత ఉంది? పైన ఉంటుంది. హాయ్ వచ్చేసి మనకి 58,785, 58,700, అంటే 82-85 పాయింట్స్. ఇది చూస్తాను చిన్నగానే ఉంది, బట్ 82-85. కానీ మనకు దొరికింది ఎంత? ఒకవేళ దీని పైన నుంచి చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ దొరికింది లాస్ట్ చూసుకున్న 600 పాయింట్స్, అంటే 800 పాయింట్స్, 1:6 రిస్క్ రివార్డ్ చూసుకున్నట్లయితే. సేమ్ వే మనం ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ చేయము. అగైన్ మనకి ఇక్కడ క్లారిటీ ఉంది ఇది, అండ్ టైం అయిపోతుంది అప్పటివరకు 29 వచ్చేసింది. నెక్స్ట్ డే సేమ్ వే, ఆర్ఎల్స్ లెట్స్ సే 5 మినిట్స్ తీసుకుందాం, ఆర్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుందాం. ఏది ఉంటే అది బెటర్. నేను కింద నుంచి ట్రై చేస్తాను కాబట్టి బాటమ్ టు ట్రై చేస్తాను. సో బాటమ్ వచ్చేసి ఇది నాది. సో 15 మినిట్స్ ఇక్కడ, అండ్ ఇది పుట్ సైడ్. సో ఇక్కడ ట్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది క్లారిటీగా, క్లియర్గా ఇది క్రాస్ ఓవర్ అయ్యింది. కానీ మనం వచ్చేసి కాల్ సైడ్కి వెళ్తుంది. సో ఇక్కడ నేను ట్రేడ్ చేయను. మళ్ళీ మనకి క్లారిటీ ఎక్కడ వచ్చింది? సమ్వేర్ ఇక్కడ వచ్చింది క్లారిటీ. ఏది? సెకండ్ డే. ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, ఈ జోన్ అనమాట, ఈ క్యాండిల్.
అండ్ ఇక్కడ నుంచి చూసుకున్న ఇది 15 మినిట్స్ కాబట్టి మనం ఇలాంటి క్యాప్చర్ తీసుకోవాలి. 400 పాయింట్లు వచ్చాయి మనకి, అంతేనా? సేమ్ 400 పాయింట్లు, సింపుల్. అదే మనం ఫిబ్రవరి 1st మనం చూసుకున్నాం కదా, ఫిబ్రవరి 1st మనకు బడ్జెట్ ఉండే. ఆ రోజైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇదిగోండి ఇక్కడ క్లారిటీగా మనకి ఆ రోజు అంటే ఇంకా చాలా పాయింట్స్ వచ్చాయనుకోండి, మొత్తం 2000 చాలా పాయింట్స్ వచ్చాయి మనకి ఆ రోజు. సో ఇలా ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సెటప్ ఐడెంటిఫై చేసుకోవాలి, స్ట్రైక్ ప్రైస్ ఐడెంటిఫై చేసుకోవాలి, దాని తర్వాత పాయింట్స్ని క్యాప్చర్ చేయడానికి ప్రయత్నించాలి తప్ప అది ఇంకా రికవర్ అవుతుందని దాని మీద ఉండకూడదు, అదే ట్రేడ్ మీద ఉండకూడదు. ఈ రోజు ఏమైంది, లెట్స్ సే ఈ రోజు కొంచెం ఇది పెద్దగా అంటాను, 1 సెకండ్. లెట్స్ సే ఈ రోజు ట్రేడింగ్ చూసినట్లయితే 4th ఫిబ్రవరి ఇక్కడ వరకు మనకి క్లియర్గా మనకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందని తెలుసు కదా. అందుకే మార్నింగ్ నుంచి మేము ఇక్కడ కాల్ సైడ్ కూర్చున్నాం. కొంచెం స్టాప్ లాస్ లెట్ అయ్యాయి మై 3:30 తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్లో మనకున్న టెలిగ్రామ్ ఛానల్లో ఇక్కడ అప్డేట్ చేస్తుంటాను. 3:30 తర్వాత 3:30 to 4 మధ్యలో అప్డేట్ చేస్తుంటాను సమ్మరీ. మీరు ఒకసారి చూడండి, ఇక్కడ వెళ్ళి చూడండి ఏంటి అప్డేట్ చేస్తాము, ఎక్కడ ఎలా ఉంది, అవన్నీ మీకు అర్థమైపోతుంది ఇంకా క్లియర్. అండ్ న్యూస్ ఏమైనా ఉన్న డీటెయిల్స్ ఏమన్నా మేము అప్డేట్ చేస్తుంటాం. సో దట్ ఈజీ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ మంచి ట్రేడ్ పికప్ చేసుకున్నాం. దాని తర్వాత లాస్ట్లో కొంచెం పుట్ సైడ్ వచ్చింది, ఇది ఒక కవర్ చేసుకున్నాం. సో ఓవరాల్ డే సేఫ్గానే పెట్టుకొచ్చాం. బట్ రిస్క్ రివార్డ్ అనేది రిస్క్ కంట్రోల్ చేసుకున్నప్పుడు మన ట్రేడ్ సెటప్ చాలా బాగుంటుంది, దాంతో భయపడేది అవసరం ఉంటుంది. క్లియర్? నో ఒకవేళ లెవెల్స్ చూసుకున్నట్లయితే నిఫ్టీ బ్యాంక్ మనం స్టార్ట్ చేద్దాం. నిఫ్టీ బ్యాంక్ ఇది 1 hour చార్ట్ ఫ్రేమ్ పెట్టేస్తాను. సో నిఫ్టీ బ్యాంక్లో అయితే నేను రేపు ఒకవేళ మూమెంటం వస్తే ఈ గ్యాప్ డౌన్ ఫస్టే చెప్పాను, ఈ గ్యాప్ అప్ వచ్చింది కాబట్టి ఇది ఎప్పుడు క్లియర్ కవరప్ చేస్తో తెలియదు మనకి. దీని గురించి మనం ప్రిపేర్గా ఇప్పటి నుంచే ఉండాలి. 59,850 నాకు సపోర్ట్ ఉంది, 59,350 సపోర్ట్ ఉంది, 58,800 సపోర్ట్ ఉంది, 58,500 అండ్ 58,000 వరకు అయితే నేను సపోర్ట్ తీసుకుంటాను బికాస్ ఆఫ్ దిస్ లెవెల్స్ అనమాట. డన్. రెసిస్టెన్స్ వచ్చేసి 61,000 ఒకటి ఉంది, 61,500, 62,000 అండ్ 62,500 అండ్ 63 వరకు కూడా చూడవచ్చు. ఇన్ కేస్ ఏదైనా పాజిటివ్ మార్కెట్లో వస్తే నేను కంప్లీట్ వేరే సైడ్ ప్లాన్ చేస్తాను. రేపు డిపెండ్ ఒకవేళ గ్యాప్ అప్ అయితే నేను బేరిష్కి క్లియర్ అవుతా, ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే నేను బులిష్గా ప్రయత్నిస్తాను ఫస్ట్ ట్రేడ్ అయితే. దాని తర్వాత ఒకవేళ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కింది కూడా రావచ్చు ఇవాళ వెళ్ళినట్టు. సో దాని తర్వాత నా టెక్నికల్ నా సిస్టమ్స్ ఏం చెప్తాయో దాన్ని బట్టి అనలైజ్ చేసి చేస్తాను. అందుకే లెవెల్స్ నేను అప్డేట్ చేస్తుంటాను టెలిగ్రామ్లో, మీరు చూడొచ్చు. నిఫ్టీ బ్యాంక్లో సేమ్ వే నిఫ్టీ బ్యాంక్ మనం తీసుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ. అండ్ నిఫ్టీలో మనకు వచ్చేసి 25,600 ఉంది అండ్ 25,400, 25,175, 400 బ్రేక్ అయితే 25,175 అండ్ 25,100 వరకు ఇది మెయిన్. దాని తర్వాత వచ్చేసి 24,900 వరకు మనం చూడొచ్చు ఇన్ కేస్ ఏదన్నా కరెక్షన్స్ వస్తాయి. అదర్వైజ్ పాజిటివ్గా ఉందంటే 26,000, 26,150, 26,300, తర్వాత 26,600 వరకు తీసుకుంటే 26,800 వరకు అయితే మనకి రెసిస్టెన్స్ కనపడుతున్నాయి యాజ్ పర్ సిస్టమ్. ఇది మనం చూడాలి ఇంకా ఎంతవరకు మనకి మార్కెట్ స్టార్ట్ ఉంటుందో. ఓకే, గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ ఎప్పుడైనా మార్కెట్ పడ్డా అది పైకి వెళ్తానికి పడుతుంది, ఎందుకంటే ఆ ప్రైస్ డిస్కౌంటెడ్లో దొరుకుతుంది. కాబట్టి ఎప్పుడైతే మార్కెట్ పైకి వెళ్తుందో షార్ట్ చేసేసి డిస్కౌంట్లో అది మనకి పైకి వెళ్ళిందంటే కిందికి పడతానికి, కింది నుంచి వస్తుందంటే పైకి వెళ్తానికి. ఓకే, సో అలా నా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ నేను అలా ప్లాన్ చేసుకుంటాను. క్యారీ ఫార్వర్డ్ చేయకండి అంటిల్ అన్లెస్ మనకి క్లారిటీ లేకపోతే. అండ్ థర్డ్ వచ్చేసి హెచ్ లేకుండా, వితౌట్ హెచ్ అయితే మనం అసలు చేయకూడదు. సెన్సెక్స్లో కూడా సేమ్, సెన్సెక్స్లో మనం చూసుకుందాం. 83,500, 83,100 సపోర్ట్ ఉంది, 82,500 అండ్ 81,800, 81,000 వరకు అయితే మనకి సపోర్ట్ ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్నాయి అదే ఈ గ్యాప్ డౌన్ వల్ల. అండ్ రెసిస్టెన్స్ అయితే 85,200 అండ్ 85,800, 86,500, 87 అండ్ 87,600 వరకు అయితే మనకి లెవెల్స్ కనపడుతున్నాయి అప్ సైడ్. లెట్స్ చూడాలి ఇప్పుడు ఎంతవరకు పైకి వెళ్తుందో ఆర్ కరెక్షన్ గిట్ట వస్తుందో చూడాలి.
ఇంకా మిగిలింది క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఒకటి వచ్చేసి లెవెల్స్ చాలా సైడ్ వేస్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఇప్పుడు అప్డేట్ చేయను, ఎందుకంటే జస్ట్ చూపిస్తాను మీకు కావాలంటే. ఎందుకంటే కంటిన్యూస్ అప్ అండ్ డౌన్, ఇది నేను తక్కువ టైం ఫ్రేమ్ పెడతాను, క్లారిటీ వస్తుంది. సో నేనైతే ఇక్కడ మార్క్ చేసుకున్నాను, కానీ చాలా స్ట్రగుల్గా ఉంది. మార్నింగ్ ఓకే, బట్ ఈవినింగ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది. 56.76 అబౌవ్ ఉంటే నేను కాల్ సైడ్ అనుకున్నాను, అంటే బులిష్గా తయారైతే అనుకున్నాను. ఇది నేను కవర్ చేసుకున్నా. బట్ 56.43 కింద అయితే బేరిష్గా ఉంటాను. ఇది నా లెవెల్స్. బట్ ఎనీ విచ్ వే లెవెల్స్ చేంజ్ అయ్యే అవకాశం కనపడుతుంది, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కిందకి వస్తుంది కాబట్టి. ఇది 5 మినిట్స్ కదా, 5 మినిట్స్ చార్ట్ ఫ్రేమ్. చాలా టైం పట్టింది ఇది కూడా మనకి కవర్ చేయడానికి. యాక్చువల్లీ న్యాచురల్ గ్యాస్ అయితే ఇంకా డేంజర్, బికాజ్ ఇక్కడ అసలు కవర్ చేయడానికే దొరకట్లేదు. ఇక్కడ మనకి పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. సో ఇలాంటప్పుడు ఒక్కొక్క పాయింట్ మనకి 1200 షేర్స్ ఉంటాయి. సో 1 రూపీ పోయినా మనకి 1200 వరకు. సో ఇంకా మనకి ఇక్కడ క్లారిటీ దొరకట్లేదు. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ట్రేడ్ చేయకూడదని చెప్తాను. ఇది పికప్ అయిపోయింది ఇవాళ మధ్యాహ్నం నుంచి. ఇక్కడ ఇది పికప్ చేసుకున్నాం మేము. 5 పాయింట్స్ 7 పాయింట్స్ సంథింగ్ ఉన్నాయి. సో 1200 షేర్స్ ఉంటాయి, ఇందులో మనం పికప్ చేసుకున్నాం. అండ్ మీరు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను లెవెల్స్, మీరు చూడొచ్చు. క్లియర్? ఇదండి మన చిన్న అనలైసిస్. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు. అండ్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్విట్టర్ అకౌంట్. ఇంకేమన్నా అప్డేట్ పాయింట్స్ ఏమైనా ఉంది కవర్ చేయాలనుకుంటే మీరు కమెంట్లో రాయొచ్చు. ఇది టెలిగ్రామ్ ఛానల్, ఇది ట్విట్టర్ అకౌంట్. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. 15 లైక్స్ అయితే పెట్టుకున్నాను. 15 లైక్స్ ఒకవేళ ఉంటే మన కమ్యూనిటీకి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది తెలుగు వారికి. అదర్వైజ్ మీ చాయిస్ అండి. సో ఇందులో పోయేది నాదేం లేదు. ఇన్ కేస్ మీకు హెల్ప్ఫుల్ అంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే ఆపేద్దాం. డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.